సో హలో టు ఫ్యామిలీ, నేను ఆసిఫ్ మనీ. సో గైస్, ఒక చిన్న విషయం చెప్పాలి. సో మీకు చాలామంది తెలుసు కావచ్చు, నాకు ఆల్రెడీ యూట్యూబ్ నుంచి వెళ్ళి మనీ రావడం ఇప్పుడు ఆగిపోయింది. సో నా ఛానల్ ఇప్పుడు కొంచెం ప్రాబ్లంలో ఉంది. సో మేబీ ఛానల్ డిలీట్ అయిపోవచ్చు మొత్తానికి. సో నేను ముందు జాగ్రత్తగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను మీకు. సో ఛానల్ డిలీట్ అయితే నాకు చెప్పి డిలీట్ అవుతుంది, నాకేం నోటిఫికేషన్ రాదు. అంటే రాత్రి డిలీట్ అయిపోవచ్చు. రాత్రి డిలీట్ అయిపోతే మీరు నా ఛానల్ సెర్చ్ కొడితే కూడా సెర్చ్లో రాదు. సో గైస్, మీకు చిన్న మాట చెప్పాలి ఏంటంటే, ఒకవేళ మీరు కనుక నన్ను ఫాలో అవ్వాలి, ఇంకా నా వీడియోస్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తా. అది నా ఛానలే, నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన. సో నా డిస్క్రిప్షన్లో ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ పేరు వచ్చేసి తెలుగు యూట్యూబర్. సో నేను ఆసిఫ్ మా అని పెట్టలేదు, సో తెలుగు యూట్యూబర్ అనే ఛానల్ పేరు పెట్టిన. సో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. సో ఎందుకంటే ఈ ఛానల్ ఆల్రెడీ దీనికి యాడ్సెన్స్ బ్లాక్ అయిపోయింది, డిసేబుల్ అయిపోయింది. అండ్ చాలా కాపీరైట్స్ కూడా పడుతున్నాయి. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో ఇంకా సాంగ్స్ పెడుతున్నాను కదా, దానివల్ల కాపీరైట్స్ కూడా చాలా పడ్డాయి. సో మేబీ ఈ ఛానల్ రాత్రి డిలీట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు దీనికి గ్యారంటీ ఏం లేదు, ఎప్పుడు డిలీట్ అయిపోతుందో నాకు కూడా తెలీదు. సో మీరు ఒకవేళ నా వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే, నేను సెకండ్ ఛానల్, కొత్త ఛానల్ క్రియేట్ చేసిన. సో నేను ఎప్పుడో క్రియేట్ చేసిన, దానికి 300 మంది దాకా వచ్చారు సబ్స్క్రైబర్స్. ఒకవేళ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా నా కొత్త ఛానల్ది, అక్కడికి వెళ్ళి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ ఛానల్ మీకు సర్చ్లో కనిపించదు, నా వీడియోస్ రాకపోతే డైరెక్ట్ మీరు ఆ ఛానల్ని చూడండి. సో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ఎప్పుడైనా డిలీట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు సెర్చ్ చేస్తే ఆసిఫ్ మా అని, ఒకవేళ ఈ ఛానల్ రాకపోతే అనుకోండి ఈ ఛానల్ డిలీట్ అయిపోయిందని. సో అప్పటి నుంచి ఈ ఛానల్ నేను వదిలేస్తా. సో సెకండ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే, చెప్పడానికి ఏం లేదు. చాలామంది అంటున్నారు కదా, బ్రో మీ వీడియోస్ మంచిగా ఉంటాయి అని. ఆ వీడియోస్ని అలాగే కంటిన్యూ చేయాలంటే మీరు కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేకపోతే మీ కనెక్షన్ నా కనెక్షన్ తెగిపోతుంది. సో ఒక ఛానల్ ఉంది, అది పోతుంది. సో ఏం పర్లేదు, పోనీ, మీరు నాకు ఉన్నారు. సో సెకండ్ ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే. సో ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, మీ అందరి కోసం ఒక మంచి ఫ్రెండ్షిప్ డే గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. సో ఫిబ్రవరి మన నెక్స్ట్ మంత్ 4th రోజు కదా. సో ఆగస్ట్ 4th ఫ్రెండ్షిప్ డే. సో నేను ఆగస్ట్ 4th ముందే మంచి ఫ్రెండ్షిప్ గురించి టెంప్లెట్ వీడియో తయారు చేసి మీకు ఇస్తా. సో ఈ ఛానల్ అప్పటిదాకా ఉంటే ఇందులోనే అప్లోడ్ అవుతుంది వీడియో, లేకపోతే కొత్త ఛానల్లో అవుతుంది. సో గైస్, అంతే ఈ వీడియో. సో కొంచెం పెయిన్గా ఉంది, బట్ ఏం పర్లేదు. నాకు తెలుసు మీరు అందరూ కొత్త ఛానల్కి వస్తారు. సో కొత్త ఛానల్కి వచ్చేయండి తొందరగా, మంచిగా అక్కడ ఎంజాయ్ చేసి వీడియోలు పెట్టి మంచి ఎంజాయ్ చేద్దాం. సో బాయ్ టేక్ కేర్. సో కొత్త ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, బాయ్ టేక్ కేర్.